అంటే ఎవరైతే టూ వీలర్స్ వస్తారో దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ఫ్లయింగ్. మన పెట్రోల్ పంప్ లోని పెట్రోల్ వేయించుకున్న తర్వాత దే షుడ్ ఎక్స్పీరియన్స్ దట్. ఆ మోటోతోని అది చూస్ చేసుకున్నాం. సో టూ వీలర్స్ టు ఫ్లై ఈజ్ అవర్ టీమ్ టైటిల్. సో ఒక టూ వీలర్ గా వాళ్ళకి నీడ్స్ అవసరాలు ఏముంటాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్టర్ డెలివరీ కావాలి వాళ్ళకి. ఫోర్ వీలర్స్ అనేవి అవుట్లెట్ కి చాలా తక్కువ నెంబర్ లో వస్తాయి, వేరేస్ టూ వీలర్స్ చాలా ఎక్కువ నెంబర్ లో ఉంటాయి. వాళ్ళకి ఫాస్ట్ గా డెలివరీ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. నెక్స్ట్ బ్యారికేడ్స్ ఉండాలి. సాధారణంగా ప్రతి అవుట్లెట్ లో ఏమవుతుందంటే టూ వీలర్స్ ఉండేటప్పుడు ఒక్కడు ఇలా లైన్ లో ఉంటాడు, వాడి వెనక ఇంకోడు వస్తాడు, బట్ థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని దాటేసుకొని ముందరికి వస్తాడు. సో హోప్ నా తెలుగు అర్థమవుతుందని. సో ఒక అతను థర్డ్ పర్సన్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళా ఫోర్త్ పర్సన్. సాధారణంగా టూ వీలర్ సెగ్మెంట్ లోని మోస్ట్ ఆఫ్ ద అవుట్లెట్స్ లో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అందుకని కస్టమర్ గా ఒక టూ వీలర్ కస్టమర్ ఏమనుకుంటాడు, ప్రాపర్ బ్యారికేడింగ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. దే నీడ్ ఇట్. ఇన్ఫాక్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్, దే నీడ్ ఎ బ్యారికేడ్. నెక్స్ట్ ఈస్ క్విక్ ఎగ్జిట్. సో ఇట్ ఈస్ అది ఫాస్టర్ డెలివరీకి రిలేటెడ్ గానే ఉంది. వచ్చిన ప్రతి టూ వీలర్ కస్టమర్ కూడా ఫోర్ వీలర్స్ కి కొంచెం వాళ్ళకి ఓపిక ఉంటుంది, బట్ వేరే టూ వీలర్ కస్టమర్ కి ఏంటంటే వాళ్ళకి ఓపిక ఉండదు. చాలా మంది కస్టమర్స్ కనబడతారు కదా, ముందున 5 టూ వీలర్స్ ఉండొచ్చు, 3 టూ వీలర్స్ ఉండొచ్చు. వేరే ఫోర్ వీలర్ కస్టమర్ కి వచ్చినప్పటికి ఏమవుతుంది, ముందర మహా అయితే ఒక 4 వీలర్ ఉంటుంది, లేదంటే 2. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టూ వీలర్స్ ఒక 10 కస్టమర్స్ కూడా ఉండొచ్చు. సో వాడికి ఏమనిపిస్తుంది అంటే ఎంట్రీ అయిన వెంటనే వేగంగా బయటికి ఎగ్జిట్ అయిపోవాలి, అబ్బా ఎంత వేగంగా ఫ్యూయల్ అవుతుందా అని అనిపిస్తుంది. సో వాడికి క్విక్, వాళ్ళకి టూ వీలర్ వాళ్ళకి క్విక్ ఎగ్జిట్ అనేది ఇట్స్ ఎ నీడ్. దెన్ అంబియన్స్, ఎక్కువగా గుంపుగా ఉంటారు కదా, సో వాళ్ళకి అవుట్లెట్ కాస్త నీట్ గా కనిపించి, అంబియన్స్ అంటే అవుట్లెట్ ప్రిమైసెస్ యాజ్ వెల్ యాజ్ the person who is representing our outlet, DSM, the face of our outlet. Manam kaadu the face of our outlet. The face of our outlet evaru, DSM. Valle kada manaki customers toni interact avutaru, vallatoni maatladedi, valto interact ayyadi. So aa ambience oka DSM loni kanabadali, at the same time అవుట్లెట్ ప్రిమైసెస్ లో కూడా ఆ నీట్నెస్ అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడైతే సరౌండింగ్స్ నీట్ గా ఉంటాయో వీ స్పెండ్ సమ్ టైమ్ అండ్ మనం వీ విజిట్ అగైన్ అండ్ అగైన్. బట్ ఎప్పుడైతే అంబియన్స్ అక్కడ సరిగా లేదో, డర్టీగా ఉందో, కస్టమర్ అవుట్లెట్ లో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడరు. నెక్స్ట్ ఈస్ 24 hour ఫెసిలిటీస్ లైక్ ఎయిర్. సాధారణంగా కొన్ని అవుట్లెట్స్ లో ఏమవుతుంది, ఎయిర్ ఫెసిలిటీస్, ఫోర్ వీలర్ అనే వాళ్ళు ఎయిర్ ఫెసిలిటీస్ 15 days కలా వేయించుకోవచ్చు. బట్ వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు అ టూ వీలర్ వాళ్ళకి ఏంటి ఎవ్రీ 3 days కి 4 days కి ఎయిర్ కావాలి. సో అలాంటి ఫెసిలిటీస్ మళ్ళా మనం మోస్ట్ ఆఫ్ ద అవుట్లెట్స్ లో 8 o'clock బిఫోర్ స్టార్ట్ చేయరు, మళ్ళా ఆఫ్టర్ 8 o'clock, ఈవినింగ్ 8 o'clock తర్వాత కూడా ఎయిర్ ప్రొవైడ్ చేయరు. అది టూ వీలర్స్ మెయిన్లీ ఫేస్ చేస్తారు. కాబట్టి టూ వీలర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే 24 hour వాళ్ళకి ఆ ఎయిర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి అని కోరుకుంటారు. నేను ఇప్పుడు డిస్కస్ చేసిందంతా కూడా వాట్ దే నీడ్ యాజ్ ఎ టూ వీలర్ రైడర్. సో అండ్ ఎక్స్పెక్టేషన్స్, నౌ ఫ్రీ ఆయిల్ చేంజ్ అండ్ డిస్కౌంట్స్ అంటూ యాక్చువల్లీ దే డోంట్ ఎక్స్పెక్ట్. ఫ్రీ ఆయిల్ చేంజ్ ఉండాలి అని అనుకుంటారు. డిస్కౌంట్స్ ఆన్ ఆయిల్ దే ఎక్స్పెక్ట్. దే నెవర్ ఎక్స్పెక్ట్ డిస్కౌంట్ ఆన్ ఫ్యూయల్. పెట్రోల్ మీద డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్, ల్యూబ్ ఆయిల్ వచ్చినప్పటికీ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అండ్ యాజ్ అ అవుట్లెట్ డీలర్, యాజ్ ఎ డీలర్ ఆఫ్ ద అవుట్లెట్, ఫోర్ వీలర్స్ ని కన్విన్స్ చేయడం చాలా కష్టం ల్యూబ్ ఆయిల్ గురించి. ఎందుకంటే ఒక హోండా పెట్టుకోనో, స్కోడా పెట్టుకోనో వాళ్ళు మన అవుట్లెట్ లోనే ఆయిల్ చేంజ్ చేయమంటే దే డోంట్ ప్రిఫర్. బట్ ఒక టూ వీలర్ ని పర్టికులర్ లైక్ టీవీఎస్, హోండా సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళి ఆయిల్ చేంజ్ చేసుకోవాలని టూ వీలర్ అనుకోడు, అలా అని అనుకోడు. సో వాళ్ళకి ఈజీ, మన అవుట్లెట్ కే వచ్చి, మన పెట్రోల్ పంప్స్ కే వచ్చి ల్యూబ్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం అనేది వాళ్ళకి వెరీ ఈజీ అన్నమాట. సో మనం అలాంటి అది మనం క్యాప్చర్ చేసుకోగలగాలి. ఎలాగా ఫ్రీ ఆయిల్ చేంజ్ చేయాలి,
మళ్ళీ చిన్న చిన్న డిస్కౌంట్స్ మేబీ వీ హ్యావ్ ఎ గుడ్ మార్జిన్ లూబ్ ఆయిల్ మీద. సో అందులోని 50% మన కస్టమర్కి ఇస్తే మన మోర్ బిజినెస్ మనకి వస్తుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దే ఎక్స్పెక్ట్ ఇన్ఫాక్ట్. నెక్స్ట్ ఈస్ గ్రీన్ వ్యూ టు ద ఐ. అది లైక్ అగైన్ గ్రీన్ వ్యూ ఇట్స్ రిలేటెడ్ టు అంబియన్స్. సో ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక గార్డెనింగ్ బాగుండి ఫ్లవర్స్ అంతా పెడితే వాళ్ళకి ఐ క్యాచీగా ఉంటుంది అనమాట. క్యాచీగా ఉండేటప్పుడు వాళ్ళకి మనసుకి కొంచెం ఆహ్లాదకరంగా అనిపించి మళ్ళా మన అవుట్లెట్కి వస్తారు. నెక్స్ట్ ఈజ్ ఏ స్మైల్ ఆన్ డిఎస్ఎం ఫేస్. అది మన డిఎస్ఎంస్ కి అది మనం ట్రైన్ చేయాలి. సో అది ఎలా ట్రైన్ చేస్తాం? డే షిఫ్ట్ స్టార్టింగ్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఎవ్రీ డే మనం యాజ్ ఎ డీలర్ మన డిఎస్ఎం ని చూసి నవ్వాము అని అంటే డిఎస్ఎం దాన్ని కంటాజియస్, స్మైల్ ఇస్ కంటాజియస్. ఓకే, సో మనం మన డిఎస్ఎం ని చూసి నవ్వాము అని అంటే మన డిఎస్ఎం మన కస్టమర్ ని చూసి నవ్వుతాడు. సో కస్టమర్ ఫీల్స్ హ్యాపీ. నువ్వు ఇప్పుడు పెట్రోల్ వేసేటప్పుడు ఎంత సార్? 100 రూపాయల? ఓకే డన్. నో బడి ఎవరు కూడా అది అప్రిషియేట్ గురించి అని కాదు, హ్యాపీగా ఫీల్ అవరు. సో అది సార్ ఓకే 100 రూపీస్ సార్, అక్కడ ఐర్ ఉంది, లేదంటే మళ్ళీ రండి అలా అని చెప్పి ఒక కాన్వర్సేషన్, లిటిల్ కాన్వర్సేషన్ విత్ బిగ్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తుంది. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ స్మాల్ ట్రీట్స్ టు గ్రీట్. స్మైల్ ఈజ్ ఎ బిగ్ ట్రీట్ టు గ్రీట్ ద కస్టమర్. అలాగే లైక్ స్మాల్ ట్రీట్స్. ఏనా సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు, వెనకన ఒక చైల్డ్ వాళ్ళ పాప బాబును తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక చాక్లెట్ మేబీ 50 పైసా, 1 రూపీ, లేకపోతే 1 పెన్సిల్, 1 రూపీ పెన్సిల్, 2 రూపీస్ ఎరేజర్. ఎంతమంది చిన్నపిల్లలు వస్తారు అవుట్లెట్ కి? వెరీ లిమిటెడ్ నెంబర్ కదా. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే దే ఫీల్ సో హ్యాపీ. నెక్స్ట్ టైం వాళ్ళ చైల్డ్ చెప్తుంది మనం అవుట్లెట్ కే వెళ్దాము అని. నెక్స్ట్ వెల్ మేనర్డ్ డిఎస్ఎం అండ్ ఎడ్యుకేటెడ్ ఫర్ Q&Q. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనము సార్ చెప్పినట్లు మనకు వచ్చే కమిషన్ కి మనం ఎక్కువ డిఎస్ఎంస్ ని తీసుకోవడం కానీ, లేదు అని అంటే ఎక్కువ డిస్కౌంట్లు కానీ, ఎక్కువ పెద్ద ప్రైజెస్ అలాంటివన్నీ మనం ఇవ్వలేము. అట్ ద సేమ్ టైమ్ మరి వెల్ ఎడ్యుకేటెడ్ డిఎస్ఎం ని మనం తీసుకోలేం. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెల్ ఎడ్యుకేటెడ్ డిఎస్ఎం తీసుకోవాలో మన శాలరీ బర్డెన్ మనకి పెరుగుతుంది. సో మనకి ఉండే కేపబిలిటీలో మనం డిఎస్ఎం ని తీసుకున్నా వీ కెన్ ఆల్వేస్ ట్రైన్ దెమ్ వెల్. ఏముంది వెల్ మేనర్డ్ అంటే ఏంటి? ఇక్కడ సూటు బూటు వేసేసుకొని హాయ్ హలో చెప్పేసి దట్ ఈస్ నాట్ వెల్ మేనర్డ్. ప్రాపర్ డీసెంట్ క్లీన్ యూనిఫామ్. మనకి ఆల్రెడీ 1 క్యాప్ విత్ అండ్ ఐడి కార్డ్. ఒక స్కూల్ మన డిఎస్ఎం స్కూల్ కి వాళ్ళ అబ్బాయిని పంపిస్తాడు కదా, పంపించినప్పుడు మన డిఎస్ఎం మన అవుట్లెట్ కి ఎలా వస్తున్నాడో వాళ్ళ అబ్బాయిని అలాగా వాళ్ళ స్కూల్ కి పంపిస్తారా? ఏ డిఎస్ఎం పంపించరు. అదే ఎగ్జాంపుల్, నేనైతే అదే ఎగ్జాంపుల్ చెప్తాను. నీ కొడుకు నువ్వు వచ్చావు కదా ఇలాగా, ఒక షేవింగ్ లేదు ఏం లేదు, నీ కొడుకు నువ్వు అలాగే స్కూల్కి పంపిస్తావా? సో వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలోని చెప్పాలి. కొంచెం ప్రాపర్ గా యూనిఫామ్ అన్ని ఉంచుకొని మంచి బిహేవియర్, ఒక నవ్వుతూ అలాంటి బిహేవియర్ తోని కస్టమర్ తో బిహేవ్ చేయాలి. కస్టమర్ మన అవుట్లెట్ లోకి వచ్చేటప్పుడు 101 థింగ్స్ ఉంటాయి. ఒక కస్టమర్ కి ఇంట్లో మంచిగా హ్యాపీగా ఉండి రావచ్చు, ఒక కస్టమర్ ఇంట్లో వైఫ్ తోనో ఎవరితోనో గొడవ పడి రావచ్చు. సో వైఫ్ తో గొడవ అయింది అనుకోండి, ఆ చిరాకుని ఏంటి వైఫ్ దగ్గర చూపించలేడు. వాళ్ళకి పక్కన ఎవరు దొరుకుతారు? మన డిఎస్ఎం. సో ఆ చిరాకుని ఇక్కడ చూపిస్తాడనమాట. సో అలాంటప్పుడు మన డిఎస్ఎం అక్కడ ఎంత సీరియస్ గా వచ్చినా సరే కొంచెం నీట్ గా కనబడి ఒక నవ్వుతూ మాట్లాడాడు అంటే కస్టమర్ అక్కడ ఒక 10 ml పెట్రోల్ కింద పడిపోయినా సరే పాజిటివ్ గానే తీసుకుంటాడు. అదే డిఎస్ఎం బిహేవియర్ బాగలేదు అంటే అది 10 ml కాదు కదా, 1 డ్రాప్ పడినా సరే గొడవ పెడతాడు. సో మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మన డిఎస్ఎంస్ కూడా చాలా వెల్ మేనర్డ్ గా ఉండాలి, ఎడ్యుకేటెడ్ గా ఉండాలి. ఎడ్యుకేటెడ్ డిఎస్ఎం ని తీసుకోలేకపోయినా సరే వాళ్ళు మంచి బిహేవియర్ తో ఉండేటట్లు వీ షుడ్ ట్రైన్ దెమ్. నెక్స్ట్ ఈజ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అవుట్లెట్. ఇప్పుడు తెలిసిందే కదా, మోస్ట్లీ అంటే ఒక 60-70% మనకి డిజిటల్ పేమెంట్సే అవుతున్నాయి.
పైగా ప్రతి కస్టమర్ కి ఏమంటారు, నీడిల్ తిరగలేదు, మేము పెట్రోల్ వేయించుకున్నాం బయటకు వెళ్ళిపోయాం, నీడిల్ తిరగలేదు. సో మన అవుట్లెట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంది అనుకోండి, కస్టమర్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నౌ జెన్జీ ఉంది, వాళ్ళకి ప్రతిదీ కూడా మనం డిజిటల్ వరల్డ్ లో చెప్తేనే అర్థం అవుతుంది. సో a fully automated outlet is always a plus point to us. So these are the needs and expectations of a two-wheeler customer. So next is challenges for a dealer వైపు నుండి ఏం challenges ఫేస్ చేస్తాడంటే, సాధారణంగా టూ వీలర్స్ ఏంటి, పీక్ అవర్ రష్. మీకు టూ వీలర్ కౌంటర్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ 7:30 to 10:30 మాక్సిమం ఫుల్ జనాలంతా నిండిపోయి ఉంటారు టూ వీలర్స్ కౌంటర్ లోని. బట్ ఆఫ్టర్ 10:30 ఖాళీగా ఉంటారు. అయ్యో డిఎస్ఎం ఖాళీగా కూర్చున్నాడు, వీడికి శాలరీ పే చేస్తున్నామా అని మనకు అనిపిస్తుంది. సో ఆ పీక్ అవరే మనకి యాజ్ అ డీలర్ మనకి అది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. నెక్స్ట్ ఈజ్ లేన్ డిసిప్లిన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లేన్ డిసిప్లిన్ టూ వీలర్ లో వెరీ క్రిటికల్ ఇష్యూ ఫర్ ఎ డీలర్. ఒకరు వస్తారు, వాడి వెనక ఇంకోటి ఉంటే మూడో వాడు ఇలా వస్తాడు, నాలుగో వాడు అలా వస్తారు. సో లేన్ డిసిప్లిన్ అయినా టూ వీలర్ సెగ్మెంట్ ఇస్ అ బిగ్ పెద్ద ఒక ఛాలెంజ్ ఒక డీలర్ కి ఫేస్ చేయడానికి. నెక్స్ట్ ఈజ్ ఫాస్టర్ పేమెంట్స్. అగైన్ ఇట్ ఈస్ అ డిజిటల్ వరల్డ్. మనకి పేమెంట్స్ అంతా కూడా ఒక్కొక్కసారి నెట్ సరిగా ఉండదు, రిసీట్ రాలేదు అంటాము, కస్టమర్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది పేమెంట్ డన్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ ఛాలెంజ్ టు అ డీలర్. నెక్స్ట్ ఈజ్ డిఎస్ఎం బిహేవియర్. నేను ఆల్రెడీ చెప్పాను, మనం వాళ్ళతో ఎంత స్వీట్ గా ఉంటాం, ఎంత బాగా ఓకే సీరియస్ గా ఉండాల్సిన టైంలో సీరియస్ గా ఉండాలి. బట్ ఆల్వేస్ రిమెంబర్, మీరు అవుట్లెట్ కి వచ్చిన వెంటనే, ఇప్పుడు ఒక సేల్స్ ఆఫీసర్ మనకి ఇన్స్పెక్షన్ కి వచ్చిన వెంటనే ఒక డీలర్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అతను మనం చూసి నవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏంటండి బాగున్నారా అని అనాలి. సేమ్ వే ఒక డిఎస్ఎం కూడా ఒక డీలర్ నుండి అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒక డిఎస్ఎం ని అవుట్లెట్ కి వెళ్ళిన వెంటనే జస్ట్ గ్రీట్ దెమ్. మీరు అలాగా గ్రీట్ చేస్తే డిఎస్ఎం బిహేవియర్ చాలా బాగుంటుంది. సాధారణంగా వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళ పుట్టి పెరిగిన తీరు, వాళ్ళు ఉండే తీరు, చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ అంతా కూడా డిఎస్ఎం బిహేవియర్ జనరలీ, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, బట్ జనరలీ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటది కానీ అది. సో అది కూడా ఒక డీలర్ గా మనం ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నో డ్రై అవుట్స్ అంటే అసలు యాక్చువల్లీ వాల్యూమ్స్ తక్కువ ఉండే అవుట్లెట్స్ అసలు డ్రై అవుట్స్ అన్న పదం రాకూడదు. ఇంకా హై వాల్యూమ్స్ ఉండే అవుట్లెట్స్ ఏంటంటే దే షుడ్ ప్రాపర్లీ ప్లాన్ ఇట్. డ్రై అవుట్స్ ఛాలెంజ్ లో ఎందుకు రాసాను అని అంటే, ఒక అవుట్లెట్ లో స్టాక్ లేకపోతే ఒక కస్టమర్ కి పిచ్చిగానే వచ్చిందంటే అది ఒక పెద్ద ఇష్యూ చేస్తాడు, మళ్ళా రారు. సో మనం డ్రై అవుట్స్ అనేది ఇంకోటి ఎందుకు ఛాలెంజింగ్ అని అంటే, మనం ప్రాపర్ గా ప్లాన్ చేయలేదు ఇండెంట్ ని, మనం లేట్ గా ఇండెంట్ ప్లేస్ చేసాం. బట్ వాట్ వీ ఎక్స్పెక్ట్, బీపీసీఎల్ టెర్మినల్ వాళ్ళు ఇమీడియట్ గా లోడ్ పంపించేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకు ఉండేది ఒకే ఒక అవుట్లెట్, మనమే మన స్టాక్ ని సరిగా ప్లాన్ చేసుకోలేదు. బట్ వెన్ వీ ప్లేస్ అండ్ ఇండెంట్, టెర్మినల్ వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా పంపించాలి, ప్లేస్ 101 కాల్ సార్ పంపించేయండి. సో అలా డ్రై అవుట్స్ అంతా లేకుండా ప్రాపర్ గా స్టాక్ ని మేనేజ్ చేసుకోవడం ఈజ్ ఆల్సో అ బిగ్ ఛాలెంజ్ టు అ డీలర్. Next one is net connections. That is already related with automation as well as digital payments. Internet connection anta proper ga unte half of your problems are solved. DSM behavior kuda proper ga undi, vaadu navuthu unnadante 100% of your problems are solved. So as a dealer, what you should do in the retail outlet? Dedicated traffic navigator. సో టూ వీలర్స్ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగా టూ వీలర్ లోని మెయిన్ ప్రాబ్లం ఏంటి, ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో ఇలాంటి విషయాల్లోని మనం అగైన్ ఒక కస్టమర్ మళ్ళా రావాలి, ఆ కస్టమర్ మళ్ళా 10 మందికి చెప్పాలి. ట్యాగోర్ లో ఉంది కదా 3x3x3x3 ట్యాగోర్ చిరంజీవి మూవీలో. సో అలాగా మన కస్టమర్స్ కూడా 3x3x3 మల్టిప్లై అవ్వాలి అని అంటే మనం నెంబర్ ఆఫ్ డిఎస్ఎం అండ్ శాలరీస్ గురించి ఆలోచించుకోండి. వెన్ ఇట్ ఈస్ నెసెసరీ ఎసెన్షియల్ మనం ఒక సెపరేట్ గా ఒక ట్రాఫిక్ నావిగేటర్ ని పెట్టుకోవాలి.
ద అదర్ వన్ ఈజ్ యూనిఫామ్స్. యూనిఫామ్ ఎప్పుడైతే యాజ్ మనం వాళ్ళు వెల్ మేనర్డ్ గా ఉండాలి అంటే వాళ్ళ లుక్ కూడా ప్రాపర్ గా ఉండాలి. సో నీట్ యూనిఫామ్స్ ఇన్ టైం మనం ఇవ్వాలి అండ్ వీ షుడ్ ఇన్సిస్ట్. ప్రాబ్లం ఏంటంటే మనం ఇచ్చినా సరే వాళ్ళు వేసుకోరు, బట్ వీ షుడ్ మనం దాన్ని లైట్ గా తీసుకుంటాం. మనము ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ 20%, మనము అంటే అందరినీ అలా అని కాదు. సో మనం ఇప్పుడైతే ఇచ్చేస్తాం, యూనిఫామ్ ఇస్తాము, షూస్ ఇస్తాము, ఐడి కార్డ్ ఇస్తాం, క్యాప్ ఇస్తాం, బట్ వీ షుడ్ నెవర్ ఇన్సిస్ట్ వాళ్ళని అది వేసుకోవాలి, మీరు ఇది వేసుకొని రావాలి అని మనం ఎప్పుడూ చెప్పం. వాళ్ళు ఇంత మాసింగ్ గడ్డంతో వస్తారు, బట్ ఇట్స్ ఓకే ఫర్ అస్. పర్లేదులే వాళ్ళు అలానే ఉంటారు, మనమే యాక్సెప్ట్ చేసేస్తున్నాం. డిఎస్ఎం అలా పిచ్చిగా వస్తే మనమే యాక్సెప్ట్ చేసేస్తున్నాం, వాళ్ళు అలానే ఉంటారులే అని. లెట్ ఈస్ నాట్ యాక్సెప్ట్. మనం శాలరీ ఇస్తున్నాం కదా, లెట్ ఇస్ డిమాండ్ ఫ్రమ్ డిఎస్ఎం ఆల్సో. మీరు ప్రాపర్ గా యూనిఫామ్ ఇచ్చాను కదా, ఏది షేర్ చేసుకోవడానికి టైం లేదా, క్వశ్చన్ చేయండి. సెలబ్రేటింగ్ ఎవ్రీ అకేషన్, 2-wheeler సెగ్మెంట్ అనే కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఫర్ ఆల్ కస్టమర్స్. స్మాల్ థింగ్స్. August 15th ఉందా, సెలబ్రేట్, డెకరేట్ యువర్ అవుట్లెట్. ఒక అట్లీస్ట్ ఫస్ట్ వచ్చిన ఒక 100 కస్టమర్స్ కి ఒక స్వీట్ ఇవ్వండి, లేకపోతే ఒక ఫ్లాగ్ ఇవ్వండి. పొంగల్ వచ్చిందా, ఒక చిన్న కార్నర్ లోని ఒక చిన్న సెటప్ చేయండి, ఒక పాట్ లాగా ఒక పొంగల్ డెకరేషన్ చేయండి. లేదు అంటే చిల్డ్రన్స్ డే వచ్చిందంటే లైక్ ఏమంటారు, సేమ్ అగైన్ చాక్లెట్స్ ఇవ్వచ్చు. లేదు అని అంటే మన డిఎస్ఎం, వన్ ఆఫ్ ద డిఎస్ఎం కే చిల్డ్రన్స్ డే ఒక టెడీ బేర్ లాగా డ్రెస్సింగ్ చేయించి. దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాలర్ థింగ్స్ బట్ బిగ్ ఇంపాక్ట్ అన్నమాట. అది చాలా మటుకు వై గర్ అవుట్లెట్స్ ఆర్ డూయింగ్ గుడ్. ఎందుకు గర్ అవుట్లెట్స్ అని కానీ కంపెనీ అవుట్లెట్స్ ఎందుకు, కొంచెం ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, సో ఐ హ్యావ్ టేకెన్ దిస్. వాళ్ళు ఎందుకు బాగా చేస్తారు అంటే దేర్ ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళ దగ్గర చాలా మ్యాన్ పవర్ పెడతారు, మళ్ళా యూనిఫామ్లు అంతా వేసుకొని వాళ్ళు చాలా ప్రాపర్గా ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా చిన్న అకేషన్స్ అన్నీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ అకేషన్ యూ సెలబ్రేట్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. మీ ఇంట్లో మీరు ఎంత బాగా చేసుకుంటారో దేవుడిని అలంకరించి పువ్వులు పెట్టి, సేమ్ వే రీటైల్ అవుట్లెట్ ని కూడా పువ్వులతో అలంకరించండి. ఎనీథింగ్ డెకరేషన్ అంటే పువ్వులనే కాదు, మీకు నచ్చిన విధానంలో మీకుండే బడ్జెట్ లోని ఎవ్రీ అకేషన్ ని కూడా యూ ప్లీజ్ సెలబ్రేట్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ షిఫ్ట్ మీటింగ్స్. ఐ ఆల్వేస్ సెడ్, ఎప్పుడైతే మీరు ఎక్కువగా మాట్లాడి షిఫ్ట్ మీటింగ్స్ పెట్టి, షిఫ్ట్ మీటింగ్ అంటే ఏంటి, జస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లీస్ట్ యూ ట్రైన్ యువర్ మేనేజర్. మనం ఆల్వేస్ మనం బంక్లోని ఉండలేకపోవచ్చు, అవైలబుల్గా ఉండలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మన మేనేజర్ని ట్రైన్ చేయాలి. ప్రతి షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందు లైక్ మేనేజర్ స్పీక్ సమ్ 2-3 సెంటెన్సెస్. వాళ్ళకి ఏంటి, బాబు కస్టమర్ తో నవ్వుతూ ఉండు, బాబు కస్టమర్ కి 0 చూపించు, బాబు కస్టమర్ కి అయిన తర్వాత అయ్యింది సార్ 2000, 1000, 1500 అని చూపించు. నువ్వు ఎందుకు ఈరోజు ఐడి కార్డ్ వేసుకోలేదు, ఎందుకు షూ వేసుకోలేదు, కస్టమర్ కి చెప్పు, ఫ్రీ ఎయిర్ ఉందని చెప్పు, డ్రింకింగ్ వాటర్ ఉందని చెప్పు, ఫ్రీ ఆయిల్ చేంజ్ ఉందని చెప్పు. అలా షిఫ్ట్ మీటింగ్ అప్పుడు ఒక 10 days కి 15 days కి వీఆర్ సిట్టింగ్ ఆన్ ఎ బాంబ్. సార్ శివ సార్, యాక్చువల్లీ కోవిడ్ లోని వీఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పారు. ఇన్ ఫ్యాక్ట్ every day we are frontline warriors. Sure. I wanted to tell that. Yes. At the same time. एक बार जोरदार तालियां. Whoa. Every day we are sitting on a petrol bomb. మన ఏం లేదు, ఓకే అవుతా ఉంటాయి చిన్న ఇన్సిడెంట్. ఎక్కడైనా పెట్రోల్ పంప్ లోని చిన్న ఫైర్, ఇంత ఫైర్ వస్తే మొత్తం కస్టమర్స్ బయటకు వెళ్ళి పారిపోతారు. బట్ అవర్ పీపుల్ అక్కడే మనం ఆపడానికి ట్రై చేస్తాం. సో వీఆర్ ఎవ్రీడే ఫ్రంట్ లైన్ వారియర్స్. Sure. ఓకే, సో every day we are sitting on a big petrol bomb. So అది ఇట్స్ నాట్, అదేమి అంత చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. యాక్చువల్లీ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ రిస్క్. ఇంకొకటి నెక్స్ట్ ఎందుకు యాక్చువల్లీ పెట్రోల్ బాంబ్ అని చెప్పానంటే, ఆ డే మీటింగ్స్ తీసుకుంటాం కదా, 10-15 days కి ఒకసారి ఎఫ్ఎస్ఎం కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ది ట్రైనింగ్ చెప్పండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ట్రైనింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు, ఓన్లీ స్మాల్ పాయింట్. ఏంటి, అది ఎలాగ హోల్డ్ చేయాలి, తర్వాత పిన్ ఎలా లాగాలి, ఏం ప్రెస్, ఓన్లీ ఆన్ 3 points అట్లీస్ట్ 15 days ఒకసారి. దానివల్ల మనకి
ఇన్ కేస్ రేర్ టు రేర్ అవుతాయి, అక్కడ నుండి మనం సేవ్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఎన్ష్యూర్ అవుట్లెట్ లో ఉండే ప్రతి డిఎస్ఎం కి కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేషన్ ఏంటి అని తెలియాలి. నెక్స్ట్ క్యాషియర్ ప్లస్ పంప్ బాయ్, టూ వీలర్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళే ఫ్యూయల్ వేసి మళ్ళీ వాళ్ళే కలెక్షన్స్ ఇవంతా చాలా డిలే అయిపోతుంది. సో ఫ్యూయల్ వేసే టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టూ వీలర్ సెక్షన్ లోని ఒక్క పర్సన్ ని అడిషనల్ గా పెట్టుకోండి, క్యాషియర్ హెల్పర్ అన్నమాట. నెక్స్ట్ గార్డెనింగ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ the last final everything customer is always right. Okay, wow. Customer ఎప్పుడు కూడా రైట్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ మీరు ఎలాంటి కస్టమర్ అయినా సరే మీరు హ్యాండిల్ చేయగలరు. ఓకే, అట్లీస్ట్ మీ వాళ్ళకి ఆ తర్వాత మనం డిఎస్ఎం ని కూల్ చేసుకుందాం. ఒరే ఓకేరా బాబు, నాకు తెలుసు కస్టమర్ తప్పు చేశాడని నాకు తెలుసు, ఓకే, బట్ అలానే ఉంటారు. బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు అ కస్టమర్, he is always right. Okay, thank you. Okay, I think thank I you. just would like to conclude this. Thank you. Wow.